హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన చెన్నైలో పీఈటీ లాస్ట్ రోజు అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి క్వాలిఫై అయిన వాళ్ళు టోటల్ మొత్తం 138 అయితే క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా నాట్ క్వాలిఫైడ్ వచ్చేసి 133 నెంబర్స్ అయితే నాట్ క్వాలిఫైడ్ అయితే అవ్వడం జరిగింది. సో లాస్ట్ రోజు అయ్యేసరికి మనకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కౌంట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో దానివలన తొందరగా ఆఫ్టర్నూన్ కల్లా వీళ్ళకి అయిపోయింది అనమాట పీఈటీ అనేది. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఆల్రెడీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు పీఈటీకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు అనేది. సో ఈ రోజుతో మనకి సదరన్ జోన్ యొక్క పీఈటీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ ఇంకా మనం చూసుకోవాల్సింది సీసీఏ క్యాండిడేట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో మనకి డీవీ అనేది ఎప్పుడు ఇస్తారు. ఐ మీన్ మామూలుగా ఇప్పుడు పీఈటీలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఆ టైంలోనే మనకు కూడా సీసీఏ క్యాండిడేట్స్, ఎస్ఆర్ఎస్ మ్యాన్, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక 10-15 డేస్లో అయితే మనకి ఫైనల్ మెరిట్ కూడా రావచ్చు. అంటే డీవీకి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది, అదేవిధంగా మన కట్ ఆఫ్ కూడా రావచ్చు. మనం కూడా డీవీకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యామనేది చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం ఏ జోన్ వాళ్ళు ఆ జోనే ఇప్పటికైతే పీఈటీ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఇదే విధంగా ఫైనల్ కట్ ఆఫ్ అనేది కూడా ఇచ్చేస్తారా, లేకపోతే అన్ని కలిపి ఒకేసారి ఇస్తారనేది చూడాలి. ఈసారి కొన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎవరి జోన్కి వాళ్ళు సపరేట్గా ఇవ్వచ్చని అనుకుంటున్నారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీని యొక్క పీఈటీ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ చూడొచ్చు. సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇదే ఫ్రెండ్స్ చెన్నై యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జరిగిన 3 days అనేది ఇక్కడ అప్డేట్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజుది 31. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు క్వాలిఫై అయిన వాళ్ళు 138 అయితే క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా నాట్ క్వాలిఫైడ్ వచ్చేసి 133 అయితే ఉండడం జరిగింది. 133 మంది రిజిస్టర్ అయ్యారు. అదేవిధంగా 138 అయితే క్వాలిఫై అయ్యారు. సో దీని టోటల్గా మనకి ఈ 3 రోజులు పీఈటీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై కాలేదు, అదేవిధంగా అసలు పీఈటీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, దాని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, అసలు వీళ్ళు పీఈటీకి వేకెన్సీస్లో ఎంత వేకెన్సీని బట్టి వీళ్ళు పీఈటీకి పిలిచారు, ఈ రేషియో మొత్తం మనం రేపైతే ఒక వీడియోలో అయితే చేసుకుందాం. సో నేను మొన్న అన్ని ఒక క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నాను. సో దానికి సంబంధించి దీని రేషియో మొత్తం రేపు చూసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.